28 ఏళ్ల తర్వాత దళితుల శిరోమండనం కేసులో తీర్పేంటి? 18 నెలల జైలు శిక్ష, 2 లక్షల జరిమానా. కేసు డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు ఇప్పుడు ఒక క్వశ్చన్ ప్రజల మెదళ్లలో తిరుగుతోంది. ఓ కేసు విచారణకు 28 ఏళ్ల సమయం ఎందుకు పట్టింది? ఇన్నేళ్ల తర్వాత తీర్పు వస్తే అది నిజంగా విజయమేనా? జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అనే కోట్ను ఈ కేసుకు వర్తింపజేయవచ్చా? రైట్. తోట త్రిమూర్తులు శిరోమండనం కేసులో నేరస్తుడిగా ముద్రపడిన వ్యక్తి. ఈ ఘటన జరిగింది 1996 డిసెంబర్ 29న. అంతకుముందు ఏం జరిగిందో కాస్త డీటెయిల్స్లోకి వెళదాం. 1982లో ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు. అప్పుడు చేరారు ఆ పార్టీలో తోట త్రిమూర్తులు. 1994లో ఎమ్మెల్యే టికెట్ వస్తుందని ఆశించారు, కానీ రాలేదు. దీంతో 94లో ఇండిపెండెంట్గా బరిలోకి దిగారు. ఆయన గుర్తు గంట. ఈ ఎన్నికల్లో తోట త్రిమూర్తులు రిగ్గింగ్కు పాల్పడుతున్నారంటూ ఓ 5గురు బీఎస్పీ బూత్ ఏజెంట్ కుర్రాళ్ళు గొడవకు దిగారు. ఆ గొడవ బాగా పెద్దదైంది, కానీ ఆ తర్వాత అంతా సైలెంట్ అయిపోయారు. ఆ ఎన్నికల్లో తోట త్రిమూర్తులు 3000 ఓట్ల మెజారిటీతో గెలిచి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు. అక్కడి వరకు బాగానే ఉంది, కానీ ఎవరైతే గొడవ చేశారో ఆ యువకులపై ఆయన ఫోకస్ పెట్టారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత మళ్ళీ ఆయన టీడీపీలో చేరారు. 1996 డిసెంబర్ 29న రామచంద్రాపురం మండలంలోని వెంకటాయపాలెంలో ఈ 5గురు దళిత యువకులను ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు మనుషులు పట్టుకున్నారు. పొలం చుట్టూ ఫెన్సింగ్ ధ్వంసం చేశారని, ఈవ్ టీజింగ్ చేశారంటూ ఈ 5గురు కుర్రాళ్లను ఊళ్ళో అవమానిస్తూ ఊరేగించారు. అంతటితో ఆగలేదు. అందులో 2 కుర్రాళ్లను గుండు కొట్టించి కనుబొమ్మలు కూడా గీయించారు. ఇదంతా త్రిమూర్తులే చేయించారని నిన్న సాయంత్రం వరకు ఆరోపణలు వచ్చాయి. కేసు రిజిస్టర్ అయింది. 1997 జనవరి 1న ద్రాక్షారామం పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుగా దళితుల శిరోముండనం కేసు నమోదైంది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ కేసు నడుస్తూనే ఉంది. ఈ కేసు ఎన్ని మలుపులు తిరిగిందంటే 1998లో ఈ కేసును కొట్టేస్తూ అప్పటి టీడీపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే 2000 సంవత్సరంలో మళ్ళీ హైకోర్టు ఆదేశాలతో కేసు రీఓపెన్ అయింది. మరి అయ్యాకైనా దర్యాప్తు పరుగులు పెట్టిందంటే అది లేదు. 2012 వరకు ఉలుకు పలుకు లేదు. ఇక 2012లో విచారణ ప్రారంభమైన తర్వాత 2019 వరకు ఏకంగా 146 సార్లు ఈ కేసు వాయిదా పడింది. ఈ 28 ఏళ్లలో బాధితుల్లో ఒకరు మరణించారు. ఈ కేసులో 24 మంది సాక్షులుంటే అందులో 11 మంది మరణించారు. 6గురు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా పనిచేశారు. నిందితుల్లో కూడా ఒకరు మరణించారు. ప్రస్తుతం 9 మందికి శిక్షలు ఖరారయ్యాయి. ఇవి కేసు డీటెయిల్స్. ఇప్పుడు కోర్టుల విషయానికి వద్దాం. కోర్టులో ఓడిన వారు అక్కడే ఏడుస్తారు, గెలిచిన వారు ఇంటికి వచ్చి ఏడుస్తారు. ఇది కోర్టుల విషయాల్లో ఎప్పుడు వినిపించే ఓ ఫన్నీ స్టేట్మెంట్, కానీ అప్పుడప్పుడు ఇది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే దళితుల శిరోముండనం కేసే తీసుకుందాం. ఎక్కడ 1996, ఎక్కడ 2024? ఒక కేసు విచారణకి ఇన్ని సంవత్సరాల, 146 వాయిదాల. బాధితులు ఉండేది వెంకటాయపాలెం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టు ఉండేది విశాఖపట్నం. అంటే ప్రతిసారి కోర్టుకు రావాలంటే ఖర్చుతో కూడుకున్న విషయమే. వాళ్ళవి రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు. వాళ్ళు కోర్టుల చుట్టూ తిరగాల, కుటుంబాలను చూసుకోవాలి. ఇక తోట త్రిమూర్తులు ఈ గ్యాప్లో 4 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఆయన 4 పార్టీలు కూడా మారారు. ఒకసారి ఎమ్మెల్సీ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా బరిలో ఉన్నారు. ఇదెక్కడ న్యాయం? బాధితుల్లో ఒకరు ఆల్రెడీ మృతి చెందారు. తనకు న్యాయం దక్కిందన్న విషయం కూడా అతను తెలుసుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు తప్పు చేసిన నిందితుల్లో కూడా ఒకరు మరణించారు. ఆయన శిక్ష నుంచి తప్పించుకున్నట్టే కదా. ఎస్, కోర్టులో వేలాది కేసులు పెండింగ్లో ఉన్నాయి, కాదనలే. కానీ నిజానికి కేసు కోర్టుకు ఎందుకు వస్తుంది? అసలైన నేరస్తుడిని గుర్తించి శిక్షించి మరోసారి ఆ క్రైమ్ జరగకుండా చూసుకోవడమే కదా కోర్టుల పని. మరి క్రీస్తు పూర్వంలో జరిగిన ఘటనకు క్రీస్తు శకంలో శిక్ష వేస్తామంటే ఎలా? కోర్టులో సామాన్యులకు న్యాయం దొరకదన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. జిల్లా నుంచి అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు వరకు ఇదే అభిప్రాయం ఉంది. రోజు రోజుకు కోర్టుల్లో పెండింగ్లో పేరుకుపోతున్న కేసులు అనేకం. హైకోర్టులో 60 లక్షల కేసులు, జిల్లా కోర్టులో 4.41 కోట్ల కేసులు, సుప్రీంకోర్టులో 69,000 కేసులు ఉన్నాయి. ఈ లెక్క ఈ ఏడాది జనవరి వరకు తేలిందే. ఆ తర్వాత ఎన్ని వేలు పెరిగాయో. 28 ఏళ్ల తర్వాత తీర్పు అని మనం ఆశ్చర్యపోతున్నాం, కానీ 30 ఏళ్లుగా స్టిల్ ఇంకా విచారణలో ఉన్న కేసుల సంఖ్య ఎంతో తెలుసా? అక్షరాల 139,000. 3 నెలల శిక్ష పడే కేసుల్లో కూడా 10 ఏళ్లుగా పంచాయతీ తేలడం లేదు. వారి నిర్దోషులుగా బయటపడితే వారికి సమాధానం చెప్పేవారెవరు? ఇక కొన్ని కేసుల్లో తీర్పు వచ్చేలోపే వారి శిక్షాకాలం కూడా ముగుస్తుంది. ప్రస్తుతం జైళ్లలో మగ్గుతున్న వారిలో మెజారిటీ సంఖ్య విచారణ ఖైదీలదే. ఇటీవల చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. కోర్టు సమయాన్ని వృధా చేయొద్దని, తీర్పులు ఇవ్వడంలో ఆలస్యం చేయొద్దని సూచించారు. కానీ ఇది అమలవుతుందా? సామాన్యులకు న్యాయం వేగంగా దొరుకుతుందా అనేది బిగ్ క్వశ్చన్. తీర్పు తొందరగా ఇవ్వాలి, ఏదో హడావిడిగా ఇవ్వాలన్నది మా ఉద్దేశం కాదు. కాకపోతే విచారణ సందర్భంగా వాయిదాలకు లిమిట్ ఉండాలి.
ప్రతి వాయిదాకు ఒక అర్థం ఉండాలి. వాయిదాలు తగ్గిపోతే ఆటోమేటిక్గా తీర్పులు త్వరగా వస్తాయి. బాధితులకు కూడా న్యాయం సత్వరంగా దొరుకుతుంది.